వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 47వ యుఎస్ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని సంచలన విశేషాలని కూడా బయటపెట్టారు. అయితే ఇందులో బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ కూడా ఆర్డర్స్ జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఫిబ్రవరి 20 నుంచి అది అమలు కాబోతుంది. H1B వీసాలపై ఉన్న కుటుంబాల్లో తీవ్ర ఆందోళన కూడా జరుగుతుంది. H1B వీసాలపై అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఇప్పటికే లక్షల మంది భారతీయులు కూడా H1B వీసాలపై వెళ్లి అమెరికాలో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. అయితే అక్కడే పిల్లల్ని కన్నవారు కూడా అనేక మంది ఉన్నారు. ప్రసూతి కేంద్రాలకు తరలుతున్నారు. గర్భిణీలు ఫిబ్రవరి 19లోగా డెలివరీ చేయాలని కూడా వైద్యులు కోరుతున్నారు. ప్రవాస భారతీయులు పిల్లలు పుట్టగానే వారిని అమెరికా తీసుకెళ్లిన వారు కూడా కొందరున్నారు. ఇన్నాళ్ళు తల్లిదండ్రులు డిపెండెంట్ వీసాపై అంటే H4 వీసాపైనే పిల్లలు అక్కడ నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో 21 ఏళ్లు నిండితే H4 వీసా స్టేటస్ కూడా కోల్పోతారు. మరి ఈ నేపథ్యంలోనే మేజర్లుగా మారేలోపు కూడా వారికి అమెరికా పౌరసత్వం లేదా గ్రీన్ కార్డ్ లేదా తాత్కాలిక వీసా మంజూరు కావాలి. అయితే లేదంటే ఈ పిల్లలంతా కూడా అమెరికాని వీడాల్సిందే, అమెరికాను కూడా పూర్తిగా వీడాల్సిందే. ఇలాంటి వాళ్ళు కూడా ప్రస్తుతం భారతీయుల లక్షల్లోనే ఉన్నట్లు కూడా కేంద్రం అంచనా వేస్తుంది. అయితే ఫిబ్రవరి 19 నుంచి కొత్త ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. అగ్రరాజ్యంలో పుట్టుకతో పౌరసత్వానికి ముగింపు పలికేలా ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జారీ చేసిన సంగతి విదితమే. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఆదేశాలు అమెరికాలో అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం విదేశీయులు సంతానం అమెరికాలో జన్మించినప్పటికీ వారికి పౌరసత్వం లభించదు. గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం ఉన్న విదేశీయులు సంతానానికి మాత్రమే ఈ ఆటోమేటిక్ పౌరసత్వం వర్తించనుంది. H1B వంటి తాత్కాలిక వీసాలపై ఆధారపడిన ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం 21 ఏళ్లు నిండిన తర్వాత పిల్లలకు పౌరసత్వం వర్తించదని కూడా అంటున్నాం. మరి అయితే దాని గురించి డీటెయిల్స్ చూస్తే డాక్యుమెంట్ చేసిన డ్రీమర్లు అంటే భారత్ లో జన్మించిన పిల్లలు కానీ వీరిని తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికాకు తీసుకొచ్చారు. H1B వీసాలు వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసా హోల్డర్లు పిల్లలు 21 ఏళ్లు నిండిన తర్వాత ఈ పిల్లలు తమ డిపెండెంట్ వీసా స్టేటస్ అంటే H4 వీసాని కోల్పోతారు. అప్పుడు వేరే దేశానికి స్వీయ బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదంటే వారి వీసా స్టేటస్ ను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో చాలా మంది ప్రవాస భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ H1B వీసాలపై చాలా మంది భారతీయులు అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే పిల్లల్ని కూడా కన్నవారు అనేకమనే చెప్పుకోవాలి. మరికొందరు పిల్లలు పుట్టగానే వారిని తీసుకొని అమెరికా వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఇన్నాళ్ళు తల్లిదండ్రులు డిపెండెంట్ వీసా H4 పైనే ఈ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ చిన్నారులంతా మేజర్లు కాబోతున్నారు. అయితే ఇదే ప్రస్తుతం చర్చాన్యాంశంగా మారుతుంది. 21 ఏళ్లు నిండిన తర్వాత వీరంతా వీసా స్టేటస్ కోల్పోవలసి వస్తుంది. వీరిని అమెరికాలో డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అంటారు. ఒకవేళ డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ మేజర్లు అయితే మాత్రం వారంతా H4 వీసా కోల్పోవలసి వస్తుంది. మేజర్గా మారేలోపు వారికి అమెరికా పౌరసత్వం, గ్రీన్ కార్డ్ లేదా తాత్కాలిక వీసా మంజూరు కావాలి. లేదంటే ఈ పిల్లలంతా మేజర్లు అయ్యాక అమెరికాను వీడి తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. మరి డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ సమస్యలను పరిష్కరించేందుకు అమెరికాలో గత బైడెన్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనలో విపక్షపాత బిల్లు అలానే అమెరికాస్ చిల్డ్రన్ బిల్లుతో సహా వివిధ బిల్లులు ప్రవేశపెట్టారు. కానీ ఇందులో ఏ బిల్లు కూడా కార్యరూపం దాల్చలేదు. ఉదాహరణకు చూసుకుంటే కూడా అమెరికన్ చిల్డ్రన్స్ బిల్ డాక్యుమెంట్ చేసిన డ్రీమర్లకు శాశ్వత నివాసానికి మార్గాన్ని అందించింది. వీరంతా అమెరికాలో 10 ఏళ్ల పాటు చట్టపరమైన హోదాను కలిగి ఉన్నారు. ఉన్నత విద్యా సంస్థ నుంచి పట్టభద్రులు కూడా అయ్యారు. అయితే మరి ఈ నేపథ్యంలో డేవిడ్ జేబీర్ గత విశ్లేషణ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే మార్చ్ 2023 నాటికి భారత్ నుంచి ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ 10.7 లక్షలకు చేరుకుంది. దాదాపు 1.34 లక్షల మంది పిల్లలు గ్రీన్ కార్డ్ పొందకముందే వయసు దాటిపోతున్నారని కూడా అంచనా వేస్తున్నారు. ప్రతి దేశంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుదారుల సంఖ్యకు అనులోమానుపాతంలో గ్రీన్ కార్డులు జారీ అయ్యాయి. అయితే పుట్టిన దేశానికి 7% చొప్పున ఏకపక్షంగా పరిమితం చేశారు. వీరిలో బ్యాక్లాగ్ లో భారతీయులే ఆధిపత్యం చెలాయించారు. ఈ ప్రమాణం తరచుగా తల్లిదండ్రుల నుంచి కూడా విడిపోవడానికి దారితీస్తుంది అంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత కూడా ఆయన కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. అగ్రరాజ్యంలో పుట్టుకతో పౌరసత్వానికి ముగింపు పలికేలా ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జారీ చేసిన సంగతి కూడా మనందరికీ విదితమే.
ఫిబ్రవరి 19 నుంచి ఈ ఆదేశాలు అమెరికాలో అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం విదేశీయులు సంతానం అమెరికాలో జన్మించినప్పటికీ వారికి పౌరసత్వం ఇకపై లభించదు. గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం ఉన్న విదేశీయుల సంతానానికి మాత్రమే ఈ ఆటోమేటిక్ పౌరసత్వం వర్తించనుంది. H1B వంటి తాత్కాలిక వీసాలపై ఆధారపడిన ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. డాక్యుమెంట్ చేసిన డ్రీమర్లు అంటే 21 ఏళ్ల నిండిన తర్వాత పిల్లలకు పౌరసత్వం వర్తించదు. అయితే డాక్యుమెంట్ చేసిన డ్రీమర్లు అంటే ఏంటి కూడా అని కూడా చాలా మందికి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో డాక్యుమెంట్ డ్రీమర్లు అంటే భారత్లో జన్మించిన పిల్లలు కానీ వీరిని తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికాకు తీసుకొచ్చారు. H1B వీసాలు వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసా హోల్డర్లు వారి పిల్లలు 21 ఏళ్ల నిండిన తర్వాత ఈ పిల్లలు తమ డిపెండెంట్ వీసా స్టేటస్ అంటే H4 వీసాను కోల్పోతారు. అప్పుడే వేరే దేశానికి స్వీయ బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుంది, లేదంటే వారి వీసా స్టేటస్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రవాస భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఈ క్రమంలో ఈ H1B వీసాలపై చాలా మంది భారతీయులు అమెరికా స్థిరపడ్డారు. అక్కడే పిల్లల్ని కూడా కన్నవారు అనేకమని చెప్పుకోవాలి. మరికొందరు పిల్లలు పుట్టిన వారిని తీసుకొని అమెరికాకు వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఇన్నాళ్ళు తల్లిదండ్రుల డిపెండెంట్ వీసా అంటే H4 పైనే ఈ పిల్లలందరూ కూడా అక్కడ జీవనం సాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ చిన్నారులంతా మేజర్లు కాబోతున్నారు. అంటే 21 ఏళ్లు నిండిన తర్వాత వీరంతా వీసా స్టేటస్ కోల్పోవలసి వస్తుంది. వీరిని అమెరికాలో డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అని కూడా అంటూ ఉంటారు. ఒకవేళ డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ మేజర్లు అయితే మాత్రం వారంతా H4 వీసా కోల్పోవలసి వస్తుంది. మేజర్లుగా మారేలోపు కూడా వారికి అమెరికా పౌరసత్వం, గ్రీన్ కార్డ్ లేదా తాత్కాలిక వీసా మంజూరు కావాలి. లేదంటే ఈ పిల్లలంతా మేజర్లు అయ్యాక అమెరికాను వీడి తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. మరి డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ సమస్యలను పరిష్కరించేందుకు అమెరికాలో గత బైడెన్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ వచ్చింది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనలో ద్విపక్షపాత బిల్లు, అమెరికన్ చిల్డ్రన్ బిల్లుతో సహా వివిధ బిల్లులు కూడా ప్రవేశపెట్టారు. కానీ ఇందులో ఏ బిల్లు కూడా కార్యరూపం దాల్చలేదు. ఉదాహరణకు కూడా చూసుకుంటే అమెరికన్ చిల్డ్రన్స్ బిల్ డాక్యుమెంట్ చేసిన డ్రీమర్లకు శాశ్వత నివాసానికి మార్గాన్ని అందించింది. వీరంతా అమెరికాలో 10 ఏళ్ల పాటు చట్టపరమైన హోదాను కలిగి ఉన్నారు. ఉన్నత విద్యా సంస్థ నుంచి పట్టభద్రులు కూడా అయ్యారు. మరి ఈ నేపథ్యంలోనే డేవిడ్ జేబీర్ గత విశ్లేషణ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే మార్చ్ 2023 నాటికి భారత్ నుంచి ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ 10.7 లక్షలకు చేరుకుంది. దాదాపు 1.34 లక్షల మంది పిల్లలు గ్రీన్ కార్డ్ పొందక ముందే వయసు దాటిపోతున్నారని కూడా అంచనా వేస్తున్నారు. ప్రతి దేశంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుదారుల సంఖ్యకు అనులోమానుపాతంలో గ్రీన్ కార్డులు జారీ అయ్యాయి. పుట్టిన దేశానికి 7% చొప్పున కూడా ఏకపక్షంగా పరిమితం చేశారు. వీరిలో బ్యాక్లాగ్ లో భారతీయులే ఆధిపత్యం చెలాయించారు. మరి ఈ ప్రమాణం తరచుగా తల్లిదండ్రుల నుంచి విడిపోవడానికి దారి తీస్తుంది అంటూ కూడా నిపుణులు అంటున్నారు. అయితే ప్రవాస భారతీయుల్లో ఫిబ్రవరి 19 నుంచి కూడా టెన్షన్ ఏర్పడనుంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు ఆర్డర్స్ పై ఫిబ్రవరి 20 నుంచి కూడా అమలు కానున్నాయి. అయితే H1B వీసాలపై ఉన్న కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. H1B వీసాలపై అమెరికా వెళ్లి స్థిరపడ్డ లక్షల మంది భారతీయులు కూడా అక్కడ నివసిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో అక్కడే పిల్లల్ని కన్నవారు కూడా అనేకమని చెప్పుకోవాలి. ప్రసూతి కేంద్రాలకు ఇప్పటికే గర్భిణీలు తరలుతున్నారు. ఫిబ్రవరి 19లోగా డెలివరీ చేయాలని కూడా వైద్యుల్ని ప్రవాస భారతీయులు కోరుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. పిల్లలు పుట్టగానే వారిని అమెరికా తీసుకెళ్లిన వారు కూడా కొందరున్నారు. అయితే ఇన్నాళ్లుగా తల్లిదండ్రుల డిపెండెంట్ వీసా అంటే H4 వీసా పైన పిల్లలు ఆధారపడి ఉన్నారు. ఇకపై 21 ఏళ్లు నిండితే H4 వీసా స్టేటస్ కూడా కోల్పోయినట్లే అవుతుంది. మరి మేజర్లుగా మారేలోపు వారికి అమెరికా పౌరసత్వం లేదా గ్రీన్ కార్డ్ లేదా తాత్కాలిక వీసా మంజూరు కావాలి. లేదంటే ఈ పిల్లలంతా కూడా అమెరికాను వీడాల్సిందే. ఇలాంటి వాళ్ళు కూడా లక్షల్లో ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. అయితే 47వ US ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. మరి ఈ నేపథ్యంలో ఆయన బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ కూడా కొన్ని నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయంపై ప్రస్తుతం ఎంతో మందిలో ఆందోళన కూడా చెందుతున్నారు. అయితే ఫిబ్రవరి 19 నుంచి కూడా కొత్త ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో పుట్టుకతో పౌరసత్వానికి ముగింపు పలికేలా ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జారీ చేసిన సంగతి విదితమే. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఆదేశాలు అమెరికాలో అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం విదేశీయులు సంతానం అమెరికాలో జన్మించినప్పటికీ కూడా
వారికి పౌరసత్వం లభించదు. గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం ఉన్న విదేశీయుల సంతానానికి మాత్రమే ఈ ఆటోమేటిక్ పౌరసత్వం వర్తించనుంది అని కూడా ట్రంప్ తేల్చి చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే H1B వంటి తాత్కాలిక వీసాలపై ఆధారపడిన ప్రవాస భారతీయుల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది.